హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు గోదావరి రుచులు. ఈ ప్రోగ్రామ్ని మనకి స్పాన్సర్ చేస్తున్న వారు కేకే స్టోర్స్, బీపీ రోడ్, భీమవరం. భీమవరంలో నూతనంగా ఏర్పాటైన కేకే స్టోర్స్లో ఆడవాళ్ళకి కావాల్సిన అన్ని రకాల శారీస్, డ్రెస్ మెటీరియల్స్, లెహంగాస్, వాట్నాట్ ఒక్కటేంటి, ట్రెడిషనల్ వేర్, మోడర్న్ వేర్ అన్ని రకాలు అత్యంత తక్కువ ధరల్లో నాణ్యమైన క్వాలిటీ లభిస్తుంది. కేకే అంటే చౌక చౌక. కో స్పాన్సర్డ్ బై మిత్రా మెడికేర్ హాస్పిటల్స్, 100 పడకల ఆసుపత్రి, ప్రపంచ స్థాయి వైద్యులచే 24/7 ఫార్మసీ, క్రిటికల్ కేర్, అంబులెన్స్ సేవలు అందుబాటులో కలవు. నిర్మలదేవి ఫంక్షన్ హాల్ ఎదురుగా పెదమిరం, భీమవరం. డిటిడిసి అతిపెద్ద లాజిస్టిక్స్ కంపెనీల్లో ఒకటైన డిటిడిసి గత 35 సంవత్సరాలుగా 216 దేశాలకు పైగా విస్తరించి ఉంది. మీ పార్సెల్స్ని ఒక ప్లేస్ నుండి మరొక ప్లేస్కి, ఒక దేశం నుండి మరొక దేశానికి సేఫ్ అండ్ సెక్యూర్గా ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటే డిటిడిసిని రీచ్ అవ్వండి. ప్రియాంక స్కిన్ క్లినిక్ అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్తో అత్యాధునిక వైద్యం ఇక్కడ చేయబడును. 32 డెంటల్ ఎదురుగా డిఎన్ఆర్ రోడ్, భీమవరం. సో ఈరోజు మనం మన గోదావరి రుచులు ప్రోగ్రాంలో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఉంటున్న దీప్తి గారి ఇంటికి వచ్చేసాం. భీమవరం అంటే మనకు గుర్తొచ్చేదేంటి? ఫుడ్ కదా. సో ఫుడ్కి పెట్టింది పేరు భీమవరం. అలాంటి టేస్టీ ఫుడ్ని చేసి చూపించడానికి దీప్తి గారు అయితే రెడీగా ఉన్నారు. లోపలికి వెళ్ళి ఏ వెరైటీస్ చేసి చూపిస్తున్నారో అడిగి తెలుసుకుందాం, పదండి. నమస్తే అండి. ఎలా ఉన్నారండి? బాగున్నామండి. ఏం చేస్తూ ఉంటారు మీరు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు? ఆయన పురోహిత్యం అండి. పౌరోహిత్యం. ఓకే. పిల్లలు ఎంతమంది? నాకు ఇద్దరండి, ఒక పాప బాబు. పాప బాబు. వాళ్ళు ఏం చేస్తున్నారు? బాబు కూడా ఇంటర్ పాలిటెక్నిక్ చదివి నెక్స్ట్ మామూలుగా మా పురోహిత్యంలో. ఓకే. పాప ఏమో ఇంటర్ సెకండ్ ఇయర్ అయింది. నెక్స్ట్ మ్యారేజ్ ఫిక్స్ అయిపోయారా? ఫిక్స్ అయిపోయాం. డిగ్రీ ఏం లేదండి. అంటే తనకి ఇంట్రెస్ట్ లేదా మీకు? తనకి లేదు, ఇంకా మాకు మీకు లేదు కాబట్టి తనకి లేకుండా చేశారు. ఓకే. అంటే చిన్న ఏజ్ లోనే మ్యారేజ్ ఎందుకు అంటే? అంటే అలా కాదు, ఇప్పుడు పరిస్థితులది కూడా. ఓకే. అందులో అయితే వంటలు నేర్పిస్తారా పాపకి? వచ్చండి, చేస్తుంది. అన్నీ వచ్చా? అన్నీ వచ్చు. మీరు ఎక్కడ నేర్చుకున్నారు వంటలు? మేము మా అత్తయ్య గారి దగ్గర కొంత, మా అమ్మగారి దగ్గర, అలా అందరి దగ్గర నేర్చుకున్నాం. అంటే ఎవరు బాగా చేస్తారు? అత్తమ్మ, అమ్మ? అంటే పూర్వకాలం వంటలన్నీ మా అత్తయ్య గారు చేసేవారు. మా అమ్మగారు ఎందుకంటే ఉద్యోగం చేసేవారు, అందుకని అంత టైం ఉండేది కదా మా అమ్మ. అచ్చా. అత్తగా సపోర్ట్. అమ్మ అయితే అర్థం చేసుకుంటుంది. ఓకే, బాగా కవర్ చేశారండి. ఇంకా వంట బాగా చేస్తూ ఉంటారా? అంటే మీరు చేసే వంటల్లో మీ హస్బెండ్ కి ఫేవరెట్ వంట ఏమన్నా ఉందా? కందట్లోనండి. కందట్లు. ఓకే, బాగుంటాయి. ఎప్పుడు వెళ్ళలేదు కందట్లు, కొంచెం స్పెషల్ గా కొత్తగా ఉంది. మీకు కూడా టేస్ట్ చూపిస్తారా? అంటే ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు ప్రెసెంట్? అయితే ఇప్పుడు మా కోసం ఏం చేయబోతున్నారు? చిలకడ దుంపల హల్వా. చిలకడ దుంపల హల్వా. ఇది కూడా కొత్తగానే ఉంది, అది కూడా కొత్తగానే ఉంది. మీరు ఏమనుకోకపోతే కందట్లు కూడా చేసి చూపించండి. కందట్లు కూడా చేసి. థ్యాంక్ యూ సో మచ్ అడగగా నెప్పుకున్నందుకు. ట్రెండీ స్టైల్, లుక్ లో లగ్జరీ, ధరలు మాత్రం చౌక చౌక. కేకే స్టోర్స్ మన భీమవరంలో 3 కాండీ సిల్క్ సారీస్ 1000 రూపాయలు, 5 సమ్మర్ కాటన్ సారీస్ 1000 రూపాయలు, 5 ఔరా సిల్క్ సారీస్ 1000 రూపాయలు, మైసూర్ డోలా ప్రింట్ సారీస్ 900 రూపాయలు, 50% ఆఫ్. 3 కంచి పట్టు సారీస్ 5000 రూపాయలు, 3 కుర్తీస్ 500 రూపాయలు, 600 రూపాయలు, 900 రూపాయలు, 2 డ్రెస్ మెటీరియల్స్ 999 రూపాయలు, 2 లెహంగాస్ 1500 రూపాయలు, ఇంకా మరెన్నో రకాల ఆఫర్లతో రండి, సందడి చేద్దాం. కేకే స్టోర్స్ అంటేనే చౌక చౌక. కేకే స్టోర్స్, పీపీ రోడ్, భీమవరం. ప్రియాంక స్కిన్ క్లినిక్ భీమవరంలో నూతనంగా ప్రారంభించబడింది. డాక్టర్ ప్రియాంక వర్మ, ఎంబీబీఎస్, ఎండి, డివిఎల్, డెర్మటాలజిస్ట్, కాస్మెటాలజిస్ట్ అండ్ ట్రైకాలజిస్ట్, ఫెలోషిప్ ఇన్ లేజర్ గారిచే సోరియాసిస్,
బొల్లి, తామర, అన్ని స్కిన్ ఇన్ఫెక్షన్స్, మొటిమల మచ్చల నివారణ, పిగ్మెంటేషన్ మరియు యాంటీ ఏజింగ్ చికిత్సలు, అవాంఛిత రోమాల తొలగింపు, హెయిర్ లాస్ ట్రీట్మెంట్స్, అడ్వాన్స్డ్ డెర్మటో సర్జరీస్ వంటి అన్ని రకాల అత్యాధునిక సేవలు లభించును. ప్రియాంక చర్మ వ్యాధుల హాస్పిటల్, 32 డెంటల్ కేర్ ఎదురుగా, డిఎన్ఆర్ కాలేజ్ ఫస్ట్ క్రాస్ రోడ్, భీమవరం 2. Cell numbers 9490433355 and 9553297888. మిత్రా మెడికేర్ హాస్పిటల్ 100 పడకల ఆసుపత్రి, 40 ఏళ్ల అనుభవం మరియు ఆధునిక వైద్యం కలిసే చోటు. చుండూరి సాయిబాబు, మల్లేశ్వరి, విక్రాంత్, ప్రియాంక మరియు ఇతర నిపుణులైన డాక్టర్స్ ఆధ్వర్యంలో అత్యాధునికమైన వైద్య సేవలు. జనరల్ మరియు లాప్రోస్కోపిక్, గైనకాలజిస్ట్, గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, కాస్మెటిక్, డర్మటాలజిస్ట్, పీడియాట్రిషియన్ అండ్ క్రిటికల్ కేర్, కన్సల్టెంట్ జనరల్ మెడిసిన్, ఆర్థోపెడిక్ సర్జన్, రేడియాలజిస్ట్, స్కాన్, ఎక్స్రే మొదలగు విభాగాలలో ప్రపంచ స్థాయి వైద్యులచే వైద్య సేవలు. 24/7 ఎమర్జెన్సీ, క్రిటికల్ కేర్, ఫార్మసీ మరియు అంబులెన్స్ సేవలు. మిత్రా మెడికేర్ హాస్పిటల్, నిర్మలాదేవి ఫంక్షన్ హాల్ ఎదురుగా, పెద అమిరం, భీమవరం. ఫోన్ నంబర్ 9459359999. ఓకే, ఇలా మాట్లాడుకుంటూ ఉంటే ప్రేక్షకులు మనల్ని తిడతారు. ఎంతో మాట్లాడినే కొద్దీ మాటలు వస్తూ ఉంటాయి మీతో. ఓకే, మరి ఇంకా మాట్లాడుకుందాం వంట చేస్తూ. ఓకేనా? ఇప్పుడు మా ప్రేక్షకుల కోసం ఏం వెరైటీ చేయబోతున్నారు? చిలకడదుంపల హల్వా. చిలకడదుంప హల్వా. ఓకే, మరి చిలకడదుంప హల్వా చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. పంచదార, కోవా, చిలకడదుంపలు, యాలకుల పొడి, జీడిపప్పు, కిస్మిస్, నెయ్యి, సరిపడా వాటర్. ఓకే అండి, కావాల్సిన పదార్థాలన్నీ చూసేసాను కదా. ఫస్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు ఏం చేయాలి? ఫస్ట్ చిలకడదుంపలు తరుక్కోవాలండి. ఓకే, ఇలా మరీ పెద్దవి కదా అంటే ఉడకాలి కదా, అందుకని టైం పడుతుందని ఎక్కువ ఏదో కొంచెం చిన్న ముక్కలుగా తరుక్కుంటే గమ్మున అయిపోతుంది. కాబట్టి కొంచెం మనం మీడియం సైజులో తరుక్కుందాం. ఓకే, అంటే మళ్ళీ అన్నిటికీ చిలకడదుంపలకి తొక్క తీయకూడదు. ఓకే ఓకే, తొక్క తీస్తారు కదా. అంటే ఉడికించేసాక తొక్క తీయచ్చా? లేదు, ఉడికించాక కూడా అక్కర్లేదు. ఓకే ఓకే, అంటే ఇందులోనే కదా అసలైన ప్రోటీన్స్ ఉంటుందంటే. ప్రోటీన్స్. ఓకే, చాలు. ఇలా చిన్న చిన్న ముక్కలుగా అన్నీ కట్ చేసేసుకుని దీన్ని ఉడకబెట్టుకోవాలండి. కుక్కర్లో వేసి ఉడకబెట్టుకుందాం. అది మునిగే వరకు వాటర్ వేయాలండి? వాటర్ వేయాలండి. సరిపోతుందా? చాలండి. ఇలా ఒక 4 విజిల్స్ వచ్చేదాకా ఉడకబెట్టుకుందాం అండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాం. ఓకే, ఇప్పుడు 4 విజిల్స్ వస్తే సరిపోతాయండి. అది ఉడకబెట్టాక అది ఉడికాక తీసేసుకుని మనం దాన్ని హ్యాష్ చేసేసుకోవాలి. ఓకే, రెగ్యులర్గా చేస్తూ ఉంటారా ఈ వంట? చేస్తానండి. స్వీట్స్ ఎక్కువ చేస్తూ ఉంటారా? స్వీట్స్ ఎక్కువ తింటారా, హాట్ ఎక్కువ తింటారా? మా వారికి స్వీట్ అంటే ఇష్టం. లంచ్లో కూడా స్వీట్ తింటారు. అంటే ఇది గమ్మనైపోతుంది కదా, అందుకని ఫాస్ట్గా అవుతుంది కదా అని ఇంకా ఇదే ఎక్కువ మేము ప్రిపేర్ చేస్తాను. ఈ ఐటమ్ ఎక్కడి నుంచి నేర్చుకున్నారండి? అంటే ఎవరు నేర్పారు? అంటే ఇప్పుడు యూట్యూబ్లో అవన్నీ ఉన్నాయి. యూట్యూబ్లో చూసి అంటే అలా చేస్తూ ఉంటారా కొత్త కొత్త ఐటమ్స్? అంటే పాప బాగా చూస్తుంది. అమ్మాయి ఇలా చేద్దాం అలా చేద్దాం అంటే ఇంకా పిల్లలకి తినాలనిపిస్తే అమ్మాయి చెయ్యాలి అది చేస్తుంది, కానీ మనం హెల్ప్ చేయాలి. ఓకే ఓకే, హెల్ప్ చేయడంతో ఏదో కొత్తగా అందులో బీసీఎన్ ఛానల్లో ఇలాంటి వంటల ప్రోగ్రామ్ పెట్టాక ఇంకా ఏం కొత్తవి నేర్చుకోవాలి అని ఆతృత బాగా ఎక్కువైపోయింది మాకు కూడా. అంటే రెగ్యులర్గా చేసేవి కాకుండా కొత్తవి చేస్తే మీకు కొంచెం మాకు ఇది అవుతుందని ఇంకా ఏం నేర్చుకోవాలా అన్నది మేము ఆలోచిస్తున్నాం అనమాట. మనం బీసీఎన్ ఛానల్ కి చూపించడం కోసం నేర్చుకున్నాం అనమాట అండి. అంతే కదా, మరి ఇంకా ఏం చేయాలని ఆలోచిస్తూ. ఓకే, ఇంకా ఎన్ని విజిల్స్ రావాలంటే? 4 విజిల్స్ రావాలండి. 4 విజిల్స్ అంటే మ్యాష్ అవ్వాలి కదా. ఓకే ఓకే, అందుకని 4 విజిల్స్ రావాలి. ఓకే, ఇప్పుడు కొంచెం సేపు దాన్ని రెస్ట్ ఇచ్చి తర్వాత ఓపెన్ చేయాలి. చిలకడదుంపలు అయితే ఉడికిపోయినాయి కదండి, దాన్ని నెక్స్ట్ ఏం చేయాలండి? అదే ఉడికించిన చిలకడదుంపలు ఇలా మనం మ్యాష్ చేసుకోవాలి. మ్యాష్ చేసుకుని హ్యాండ్ తో మ్యాష్ చేసేసారా? చేసాం. తర్వాత మనం పక్కన పెట్టేసుకోవాలి. ఓకే,
పక్కన పెట్టేసి దాన్ని మళ్ళీ దీంట్లో పాకం పట్టుకోవాలి. ఓకే. పాకం బెల్లం పాకం పడతారా లేకపోతే పంచదార పాకం? మన ఇష్టం కదా. మన ఇష్టం. పంచదార అయితే కొంచెం పిల్లలు ఇష్టంగా తింటారు కదా, బెల్లం అయితే మళ్ళీ రంగు వచ్చేస్తుంది కదా, ఇదైతే రంగు ఉండదు కదా, అందుకని బెల్లం పంచదార పెట్టుకోవాలి. ఓకే. అంటే దీనికి లెక్క ఉంది, పావు కేజీకి 1/2 కేజీ. పావు కేజీ చిలకడ దుంపలు అయితే 1/2 కేజీ పంచదార. ఓకే. ఇది మీరు పావు కేజీ తీసుకున్నారా? పావు కేజీ తీసుకున్నాం అంటే 1/2 కేజీ పంచదార. ఓకే. ఫస్ట్ వాటర్ వేసుకోవాలండి. ఫస్ట్ కొంచెం ఇది పాకం ఎంత పట్టుకోవాలండి? తీగ పాకం వచ్చేలా పట్టుకుంటే. తీగ పాకం పట్టుకోవాలా? కొంచెం తీగ పాకం ఇలా అంటే తీగలా రావాలి. తీగలా రావాలండి. ఎంతసేపు పడుతుందండి ఇలా తీగ పాకం? ఏం లేదండి, జస్ట్ పంచదార కరిగడమే. పంచదార కడిగితే మనకి వచ్చేసినట్టే కదా. ఓకే. మనకి పంచదార కడగడంలోనే ఉంటుంది. అవునవును. ఈ డిఫరెంట్ కొన్ని టైప్స్ కి గుండపాకం దానికి రావాలి, దీనికి అలా అక్కర్లేదు. ఊరికే తీగ గులాబ్ జామ్ పాకం అంటారా? అంతే, సేమ్ గులాబ్ జామ్ పాకం. ఓకే. అంటే 10 మంది ఉన్నట్టు ఉంటారు కదా మీరు ఉంటే. అంతే కదా, అందరూ అంటూ ఉంటారా? చాలా మంది ఉంటారండి. మీరు అనలే, అది నిజమే కదా, ఎప్పుడో నిజాలే మాట్లాడతా. అందుకే మరి. సో మీరు హడావుడిగా ఉంటారు కాబట్టి ఆయన కొంచెం సైలెంట్గా ఉంటారా? సైలెంట్గా ఉంటారు, కానీ మన హడావుడిని ఎప్పుడు ఆయన ఇది చేయరు, ఇష్టం ఉంటారు. మంచిది, అలాగే బాగుంటుంది కదా. లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? మాదండి లవ్ కాదండి బాబు. బాబు లవ్ కాదండి, అరేంజ్ మ్యారేజ్ తర్వాత లవ్ చేసుకున్నారు. సరే తప్పదు ఇంకా. ఇన్నేళ్ళు ఎవరికి 20 సంవత్సరాలు వచ్చేసారు. ఎక్కడి నుంచి వచ్చారండి మీరు? అంటే మీ ఊరు? మాది బోడపాడు అండి. బోడపాడు ఎక్కడది? రావుపాడు, అదే రావుపాడు కాసిపాడు అటు సైడ్. తాడేపల్లిగూడెం దగ్గర బోడపాడు మాది. అగ్రహారస్తీరు. పాకం ఇలా ఉరికి వస్తే అయిపోయినట్టు. ఇది తీగ పాకం రావాలా? తీగ పాకం రావాలి. అంటే ఇది ఎలా తెలుస్తుంది తీగ పాకం అన్నట్టు? అదే ఏం లేదు, కాస్త మనం పెట్టుకుని ఇలా ఇలా అంటే ఇలా వస్తుంది కదా, ఇలా వస్తే చాలు. ఓకే. కాలిందా? ఓకే అండి. నెక్స్ట్ ఏం చేయాలండి? నెక్స్ట్ ఇది చిలకడ దుంపలు ఉడికించి మనం మ్యాష్ చేసి పెట్టుకున్నాం కదా, అది ఇందులో వేసేసుకోవాలి. అంటే పూర్తిగా మ్యాష్ చేయకుండా లైట్ గా మ్యాష్ చేసారు, చేత్తో నలిపేసాం. ఇది ఇందులో వేసేసుకోవడమేనండి. ఓకే అండి. దీంట్లో కూడా కొంచెం టేస్ట్కి యాలకుల పొడి వేసుకోవాలి. యాలకుల పొడి కొంచెం ఊరికే రుచికి. కోవా ఉంది కదండి అక్కడ. ఓకే. ఇది మనం బయట దొరుకుతుందండి, బయట దొరికే కోవానే. అది తెచ్చేసుకుని మనం ఇందులో వేసేసుకోవడమే. మిల్క్ మేడ్ కూడా వేసుకోవచ్చండి? వేసుకోవచ్చు, కానీ మళ్ళీ ఇందులో స్వీట్ ఎక్కువ వేయాలి కొంచెం. ఓకే. ఇది కూడా స్వీట్ గా ఉంటుంది కదా, కోవే స్వీట్ కోవే. ఎంత వేసుకోవాలండి దీనికి? ఇది మనం 1/2 కేజీ ఏమో పంచదార, పావు కేజీ ఇదేమో 100 గ్రాములు చాలండి. ఓకే. 100 గ్రాములు వేసుకుంటే. ఓకే. 1/2 కేజీ పంచదార, పావు కేజీ చిలకడ దుంపలు, ఇదేమో 100 గ్రాములు కోవా, 100 గ్రాములు చాలండి. మనకి అయిపోయిందని ఎలా తెలుస్తుంది? మనకి ఇది కాస్త దగ్గర పడుతుంది కదండి, దగ్గర పడితే ఇంక మనకి అయిపోయినట్టే. ఓకే. కాస్త కొంచెం అంటే ఎలా అయినా వేడి మీద కాస్త జారుగానే ఉంటుంది, మనం చల్లారాక కాస్త అలవాటైపోయి. హల్వా చూడండి, కొంచెం మరీ అంత గట్టిగా ఉండదు, అలాగే ఉంటుంది. అది అంటే మరీ గట్టి పడదు, ఉడికిన ఇలా మనం దింపేసుకుని నెయ్యి వేయించుకుందాం. నెయ్యి వేసుకుందాం. ఎంత నెయ్యి కావాలి మన ఇష్టం కదా, అది మన ఇష్టం అండి. అంటే జీడిపప్పు కిస్మిస్ వేగాలి కదా. అవును. నెయ్యి హీట్ అయ్యాక జీడిపప్పు కిస్మిస్ వేసుకుని జీడిపప్పు కిస్మిస్. ఓకే.
గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. కిస్మిస్ కూడా వేసాను ఇప్పుడు. అది ఒక్క రోజు ఇది కొంచెం వేగాక మనం ఏమైనా కావాలంటే ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. మంచిది కాదులేండి, అంటే కలర్ఫుల్గా కావాలంటే చేసుకోవచ్చు. అంతా ఒరిజినల్గా చేద్దామని అదే అది కూడా వేసేయండి. ఫాస్ట్గానే వేగిపోతాయి కదా? అవి ఫాస్ట్గానే వేగిపోతాయండి. కట్టేయచ్చా? స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాము. స్టవ్ వచ్చేది. ఓకే, ఇవి మనం ప్రిపేర్ చేసుకున్న దాంట్లో వేసేసుకో. ఓకే, వేసేయండి. జీడిపప్పు కిస్మిస్ కూడా ఇందులో వేసేసుకోవాలి. కావలిస్తే ఇంకా డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చండి. ఇది ఇంక తీసేసి సర్వింగ్ బౌల్లో వేసేసుకున్నాం అండి. అయిపోయింది. దీనికి జీడిపప్పు కిస్మిస్ అన్నీ వేసాం. చల్లారాక కూడా ఇంకా గట్టిపడుతుంది. ఇప్పటికే ఇందాకన్నా గట్టిపడింది కదా, చల్లారాక ఇంకా కొంచెం గట్టిపడుతుంది. ఓకే, చిలకడదుంప హల్వా. చిలకడదుంపల హల్వా చాలా బాగుందండి. స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. నెయ్యి బాగా దట్టించి వేసారు కదా నా కోసం, మీకోసం. ఓకే, కొంచెం వేడిగా ఉంది కదా, పక్కన పెట్టి రెండో ఐటెం కూడా చేసుకున్నాక రెండు కలిపి టేస్ట్ చేస్తాను. సరే. ఓకే, చిలకడదుంప హల్వా తయారు చేసే విధానం. ముందుగా చిలకడదుంపల్ని కట్ చేసుకుని వాటర్లో ఉడికించుకోవాలి. ఉడికించిన చిలకడదుంపల్ని తొక్క తీయకుండా మ్యాష్ చేసుకోవాలి. వేరే ప్యాన్ తీసుకుని పంచదార తీగపాకం పట్టుకోవాలి. తీగపాకం వచ్చాక మ్యాష్ చేసుకున్న చిలకడదుంపల్ని అందులో వేసుకోవాలి. కొంచెం యాలకుల పొడిని వేసుకోవాలి. కొంచెం సేపు ఉడికిన తర్వాత 100 గ్రాముల కోవా వేసుకోవాలి. లాస్ట్లో నెయ్యిలో జీడిపప్పు కిస్మిస్ వేసుకుని వేపుకుని హల్వాలో వేసుకోవాలి. 10 నిమిషాలు చల్లారిన తర్వాత సర్వ్ చేసుకోవడమే. అంతే, టేస్టీ చిలకడదుంప హల్వా రెడీ. ఓకే అండి, మరి రెండోది ఏం చేయబోతున్నారు? ఇది స్వీట్ కదా, హాట్ చేస్తాం. కందట్లు అంటే అది క్విక్ గా అయిపోతుందండి, అడిగిన వెంటనే చేసేస్తాను అన్నారు కదా. వెంటనే అయిపోతుందండి. అంటే ఇది ఎక్కడ నేర్చుకున్నారండి? కందట్లు ఎప్పుడు తెలియదు నాకైతే. ఇది మా అత్తయ్య గారి దగ్గర. అత్తయ్య గారి దగ్గర చేస్తూ ఉంటారు. చేస్తే కందట్లు, కందగారెలు కూడా వేస్తాం. అంటే ఏంటంటే అట్టుల్లో అయితే ఉల్లిపాయ వేయం, గారెలు అయితే ఉల్లిపాయ వేయచ్చు. కందట్లు నాకు తెలిసింది కంద పచ్చడి కూర, అది కార్తీక మాసంలో వండుతారు కదా. ఓకే, కందట్లు కొంచెం చేస్తాం. క్విక్గా చేసేస్తారా? చేస్తాం. మరి కందట్లు చేయడానికి కావాల్సిన పదార్థాలు: కంద, ఆయిల్, జీలకర్ర, పచ్చిశనగపప్పు, బియ్యం, పెసరపప్పు, ఇంగువ, ఎండుమిర్చి. కందట్లుకి కావాల్సిన పదార్థాలు చూసేసుకున్నాం కదండి. ఇప్పుడు కందట్లు ఎలా తయారు చేయాలో చెప్తారా? చెప్తామండి. ఫస్ట్ ఏం చేయాలండి? కందట్లు ఇవన్నీ కూడా ఒక బౌల్లో వేసి నానబెట్టేసుకోవాలి. నేను అంటే ఇది బియ్యం. ఓకే, దీనికి కొలతలు ఏమన్నా ఉంటాయండి? ఏం లేదండి, ఉజ్జాయింపుని వేసేసేయండి. ఓకే, పెసరపప్పు అండి. పెసరపప్పు దాన్ని ఫ్రై చేయాలా, మామూలుగా వేసేస్తాం? లేదండి, మామూలుగా వేసి. శనగపప్పు అండి. ఓకే, పచ్చిశనగపప్పు, పెసరపప్పు, బియ్యం, కాస్త జీలకర్ర ఎంత తీసుకోవాలండి? 1 టీ స్పూన్. 1 టీ స్పూన్. ఓకే, ఎండుమిర్చి అండి. ఓకే, ఎండుమిర్చి తొడిమలు తీరా? తొడిమలు తీయచ్చండి, తీస్తాము. ఎన్ని వేసుకోవాలండి? 4 వేసుకుంటే చాలండి. అంటే పచ్చివి కదా, కారంగా ఉంటాయి కదా, 4 వేసుకుంటాం. ఇందులో నీళ్ళు పోసుకుని నానబెట్టేసుకోవడం అండి. నీళ్ళు పోసుకుని మనం కంద తరుక్కునే లోపు నానబోతుందండి. అంటే కంద తరుక్కునేటప్పుడు మనం నానబెడితే ఆ తరుక్కునేటప్పుడు నానబోతుంది. నేను తరగాలంటే ఒక అరగంట పడుతుంది. అక్కర్లేదండి, మేము ఒక పావు గంట. అంటే ఇలా చిన్న చిన్న ముక్కలుగా కంద తరుక్కోవడమే. ఓకే, చిన్న ముక్కలు తరిగాం కదా, మొత్తం పీల్ చేసేసి ఊరికే చిన్న ముక్కలుగా. మన అంటే చిన్న ముక్కలుగా తరుక్కుంటే గమ్మున మిక్సీ అవుతుంది కదా. ఇవి చిన్న ముక్కలుగా తరుక్కేసుకోవడం అండి కంద. తర్వాత అవి కలిపి మిక్సీ పట్టేసుకోవడం మెత్తగా. మిక్సీ పట్టేసుకున్నాక అట్లు వేసుకోవడం అండి.
నానబెట్టుకునే గ్రైండ్ చేసేస్తారండి? నానబెట్టుకున్న వల్ల ఇలా గ్రైండ్ చేస్తానండి మెత్తగాను. ఫైన్ పేస్ట్ గా చేసేయాలా? పేస్ట్ గా వచ్చేయాలండి. అదే మనం అట్ల పిండి ఎలా ఆడుకుంటాం సేమ్ అంతే, అట్ల పిండి ఆడుకున్నట్టే ఆడుకోవాలి. ఇదిగో ఇందులో పోసేస్తున్నాను. ఓకే, ఒక బౌల్లో తీసేసుకున్నాక ఇందులో మనం పొడి కాబట్టి ఇంగు వేసుకోవాలండి. అంటే ఆడుకున్నప్పుడు వేసుకోవచ్చు, ఇది పొడే కదా అందుకని ఇందులో వేసేసుకోవచ్చు ఇంగు పొడి. ఓకే, ఎంత వేసుకోవాలండి ఇంగువ? అంటే మనం తినే టేస్ట్ ని బట్టి, అంతా ఎక్కువ వాడతాం కాబట్టి ఇంగు వేసుకోవాలి. ఓకే, ఒక స్పూన్ వేస్తున్నారు. ఉప్పు అండి, ఉప్పు కూడా ఇందులో వేసేసి అంటే మిక్సీ పట్టేటప్పుడు వేసేసాము. ఇలా ఊరికే అట్ల పిండిలా వస్తుంది అంతే అండి. ఇంకా స్టవ్ వెలిగించుకుని అట్లా వేసుకుందాం. ఓకే అండి. ఈ కన్సిస్టెన్సీలో సరిపోతుందండి. అంటే మనకు కావాలంటే వాటర్ కూడా వేసుకోవచ్చు. అదే మనం వేసుకుని అట్టు చూసుకుని కాస్త లావుగా వచ్చిందంటే వాటర్ యాడ్ చేసుకోవాలి. లేదంటే ఇలాగ అంటే ఎలాగ ఫస్ట్ కొంచెం ట్రబుల్ ఇస్తుంది, పెనానికి అంటుకుంటుంది కదా, నెక్స్ట్ నుంచి బాగా వస్తాయి అన్నమాట. ఓకే ఓకే. పెనం కాలేలోపు మాకు ఒక టిప్ చెప్తారా? ఫేస్ గురించి చెప్తానండి. అదే కొంచెం శనగపిండి, కాఫీ పొడం, కాస్త అదే రోజ్ వాటర్ అది మిక్సీ పెట్టేసుకుని ఫేస్ కప్పులో చేసుకుని కాసేపు కడిగేసుకుంటే గ్లో వస్తుంది. మాలా కదా, మీ అమ్మాయి లాగా? మా అమ్మాయి ట్రై చేస్తూ ఉంటుంది. మీరు కూడా వేయించుకుంటూ ఉంటారు? తప్పదు. ఒక బౌల్ తీసుకుని శనగపిండి, కాఫీ పొడి, రోజ్ వాటర్ 3 మిక్స్ చేసి ఫేస్ అప్లై చేసి ఒక 15 మినిట్స్ ఉంచుకొని కడిగేసుకుంటే ముఖం కాంతివంతంగా మారుతుందంట. సో మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ అండి, అడిగిన వెంటనే టిప్ చెప్పారు. సో పెనం వేడైందా? వేడైందని ఒకసారి వేడెక్కిందండి పెనం. వాటర్ వేసుకుంటే అలా సర్రమనాలి. నెక్స్ట్ అట్లా వేసుకున్నట్టు మనం దోశలు ఎలా వేసుకుంటాం సేమ్. అంటే ఆయిల్ వేయండి? ఆయిల్ వేయండి. ఆయిల్ వేస్తే ఏంటంటే దీనికి అంటుకుపోతుంది. ఓకే ఓకే. అది క్యాస్ట్ ఐరనా? అంతే పెనం. ఓకే, ఫస్ట్ అట్టు వేసేసుకుని పైన వేస్తారు ఆయిల్? పైన వేస్తారండి. ట్రెండీ స్టైల్, లుక్ లో లగ్జరీ, ధరలు మాత్రం చౌక చౌక. కేకే స్టోర్స్ మన భీమవరంలో 3 కాండీ సిల్క్ సారీస్ 1000 రూపాయలు, 5 సమ్మర్ కాటన్ సారీస్ 1000 రూపాయలు, 5 ఔరా సిల్క్ సారీస్ 1000 రూపాయలు, మైసూర్ డోలా ప్రింట్ సారీస్ 900 రూపాయలు, 50% ఆఫ్. 3 కంచి పట్టు సారీస్ 5000 రూపాయలు, 3 కుర్తీస్ 500 రూపాయలు, 600 రూపాయలు, 900 రూపాయలు, 2 డ్రెస్ మెటీరియల్స్ 999 రూపాయలు, 2 లెహంగాస్ 1500 రూపాయలు. ఇంకా మరెన్నో రకాల ఆఫర్లతో రండి సందడి చేద్దాం. కేకే స్టోర్స్ అంటేనే చౌక చౌక. కేకే స్టోర్స్, పిపి రోడ్, భీమవరం. ప్రియాంక స్కిన్ క్లినిక్ భీమవరంలో నూతనంగా ప్రారంభించబడింది. డాక్టర్ ప్రియాంక వర్మ ఎంబీబీఎస్, ఎండి, డివిఎల్, డెర్మటాలజిస్ట్, కాస్మెటాలజిస్ట్ అండ్ ట్రైకాలజిస్ట్, ఫెలోషిప్ ఇన్ లేజర్ గారిచే సోరియాసిస్, బొల్లి, తామర, అన్ని స్కిన్ ఇన్ఫెక్షన్స్, మొటిమల మచ్చల నివారణ, పిగ్మెంటేషన్ మరియు యాంటీ ఏజింగ్ చికిత్సలు, అవాంఛిత రోమాల తొలగింపు, హెయిర్ లాస్ ట్రీట్మెంట్స్, అడ్వాన్స్డ్ డెర్మటో సర్జరీస్ వంటి అన్ని రకాల అత్యాధునిక సేవలు లభించును. ప్రియాంక చర్మ వ్యాధుల హాస్పిటల్, 32 డెంటల్ కేర్ ఎదురుగా, డిఎన్ఆర్ కాలేజ్, ఫస్ట్ క్రాస్ రోడ్, భీమవరం 2. సెల్ నంబర్స్ 9490433355 and 9553297888. మిత్రా మెడికేర్ హాస్పిటల్ 100 పడకల ఆసుపత్రి, 40 ఏళ్ల అనుభవం మరియు ఆధునిక వైద్యం కలిసే చోటు. చుండూరి సాయిబాబు, మల్లేశ్వరి, విక్రాంత్, ప్రియాంక మరియు ఇతర నిపుణులైన డాక్టర్స్ ఆధ్వర్యంలో అత్యాధునికమైన వైద్య సేవలు. జనరల్ మరియు లాప్రోస్కోపిక్, గైనకాలజిస్ట్, గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, కాస్మెటిక్, డర్మటాలజిస్ట్, పీడియాట్రిషియన్ అండ్ క్రిటికల్ కేర్, కన్సల్టెంట్ జనరల్ మెడిసిన్, ఆర్థోపెడిక్ సర్జన్, రేడియాలజిస్ట్, స్కాన్, ఎక్స్రే మొదలగు విభాగాలలో ప్రపంచ స్థాయి వైద్యులచే వైద్య సేవలు. 24/7 ఎమర్జెన్సీ, క్రిటికల్ కేర్, ఫార్మసీ మరియు అంబులెన్స్ సేవలు. మిత్రా మెడికేర్ హాస్పిటల్, నిర్మలాదేవి ఫంక్షన్ హాల్ ఎదురుగా, పెద అమిరం, భీమవరం. ఫోన్ నంబర్ 9459359999. ఈ ఐటమ్ ఎక్కడ నేర్చుకున్నారండి? ఇది మా అత్తగారింట్లో ఉండి రెగ్యులర్ గా వేసుకుంటూ ఉంటారు. అంతకుముందు తెలీదు? అంతకుముందు తెలియదండి. ఓకే, ఇప్పుడు వచ్చాక మీ అత్తగారు నేర్పారు? మా అత్తగారు నేర్పారు. మీ ఫేవరెట్ హీరో ఎవరండి? అలాంటి మా వారే. ఒప్పుకోలేండి, ఒక్కటి పాజిటివ్ చెప్పండి.
చూడం కదా. అచ్చా అందుకని, లేకపోతే ఎవరో చెప్తూ ఉంటారు. అచ్చా అచ్చా. హీరోయిన్ మీరే అంటారా? కాదులేండి, మీ వారి హీరో అయితే ఎవరు? హీరోయిన్ ఎవరు? ఎవరో ఏమో అది కూడా తెలియదు. ఎందుకంటే సినిమాలు చూడండి అందుకని. ఓకే ఓకే. పూజలు బాగా చేస్తూ ఉంటారా? చేస్తామండి, గుడికి అది వెళ్తూ ఉంటాం. అటు అంతే అండి, కాదండి కదా ఇలా తిరిగేసేసుకోవడమే. ఓకే బాగానే వచ్చేసిందండి. మరి మరి అంతే కదండి. అంటే కొన్నట్లు స్టిక్ అయిపోయి రాకుండా తంటాలు పడాలి కదా. నాలాంటిది అయితే బోలని తంటాలు పడతారు అటు రావడానికి. ఓకే అయితే బాగా వచ్చింది. బీసీఎం చూస్తూ ఉంటారా? చూస్తూ ఉంటామండి. ఏం ప్రోగ్రామ్స్ చూస్తూ ఉంటారు? అది ఆడవాళ్ళ జోహార్లని చూడండి, ఇప్పుడు వరమహాలక్ష్మిది పెట్టారు కదా, అవన్నీ చూస్తాం. న్యూస్ చూస్తాము, దాంట్లో ఫోన్ లో కూడా మేము ఇది చేసుకుని చూస్తాం అనమాట అండి. న్యూస్ యూట్యూబ్ లో అన్ని చూస్తాం. రెగ్యులర్ గా ఫాలో అవుతున్నారు అప్డేట్స్. వస్తాం అనుకున్నారా? ఏమో లెక్క అడగగానే వచ్చేసారు, మాకు హ్యాపీ. ఓకే. కాలిందని ఎలా తెలుస్తుందండి? కలర్ వస్తుందా? ఇలా కలర్ వస్తుంది కదా, మరి ఇందులో కూడా కలర్ వస్తే ఇంతే అండి. మామూలు అట్టు మనకి ఎలా సేమ్ ఫస్ట్ అట్టే బాగా వచ్చిందండి కదా. అదే అయిపోయినట్టుంది కదండి. అయిపోయిందండి. చూడండి మేడం గారు ఎలా వచ్చాయో, చాలా బాగా వచ్చాయండి. టేస్ట్ చూడండి. చేస్తానండి. ఇప్పుడు టేస్ట్ చేసే ముందు ఎలా చేసుకోవాలో మనం ఒకసారి చూద్దాం, ఓకేనా? కందట్లు తయారు చేయే విధానం. ఒక బౌల్లో బియ్యం, పెసరపప్పు, శనగపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి నానబెట్టుకోవాలి. అవి నానేలోపు కందని చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి. ఇప్పుడు నానబెట్టినవన్నీ మిక్సీ జార్లో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ మిశ్రమం ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఈ మిశ్రమంలో కొంచెం ఇంగువ, రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. వీటిని కలిపి స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని అట్లులా వేసుకోవాలి. అంతే, నోరూరించే కంద అట్లు రెడీ. ఏమైనా మంత్రం చెప్పించారా? ఓకే, నాది మీకు భరోసా. అంతే. సో ఇందాక మీద కొంచెం గట్టిగా అయినట్టుంది కదా, ఇందాక పోస్తున్నప్పుడు కొంచెం పలుచగా ఉంది. ఇది ఆరిపోయింది, సో చేస్తున్నాను. అయ్యో భయపడక్కర్లేదు మీరు. సరిపోయండి అన్ని. చాలా బాగుందండి. బాగుంది, చాలా బాగుంది. థ్యాంక్స్ అండి. మనకి ఎక్కడ చిలకడ దుంప తింటున్న ఫీల్ లేదు, హల్వానే ఉంది. ఏదో హల్వా చాలా బాగుంది. కొంతమంది చిలకడ దుంప తింటారు కదా, చిలకడ దుంప చాలా ప్రోటీన్ ఫుడ్. అదే తినని వాళ్ళకి ఇలా పెడితే మనకి కొంచెం తెలీదు అసలు. చిలకడ దుంప హల్వా అని చెప్తే కానీ తెలీదు. చాలా బాగుంది. సో ఇదైతే చాలా బాగుంది అండి, చిలకడ దుంప హల్వా. అందరూ తప్పనిసరిగా టేస్ట్ చేయాల్సిన ఐటమ్. చాలా క్విక్ గా కూడా అయిపోయింది. మీ పిల్లలకి అయితే చేసి పెట్టండి, అందరూ ఇంట్లోనే ఉంటారు కదా వేసవి సెలవుల్లో. సో నెక్స్ట్ ఐటమ్ అయితే టేస్ట్ చేద్దాం. నెక్స్ట్ ఐటమ్ కందట్లు. కందట్లు అది స్వీట్, ఇది హాట్. స్వీట్ హాట్ మేము అడగగానే వేస్తారు ఇది. అవునండి, చాలా థ్యాంక్స్. ఇది కూడా చాలా ఫాస్ట్గా అయింది. మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ. చాలా బాగున్నాయండి. ఇది కూడా చాలా బాగుంది. అది బాగుంది, ఇది బాగుంది. ఏది బాగుందని చెప్పలేను, చాలా బాగున్నాయి రెండు కూడా. స్వీట్ లో సూపర్, హాట్ లో అయితే సూపర్. సో యూస్ చాలా అయితే చాలా బాగుంది. మీరు కూడా ఒక్కసారి ఈ కందట్ని కంపల్సరీ టేస్ట్ చేయాలి. ఇదైతే చాలా బాగుంది. మాకు కూడా చాలా హ్యాపీగా ఉందండి. నేను అసలు చాలా యాక్టివ్, అసలు యాక్టివ్నెస్ మొత్తం మీ మాటల్లోనే తెలిసిపోతుంది. సో మా బీసీఎన్ ప్రేక్షకులకి ఒక మంచి వంటకాన్ని పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు బీసీఎన్ తరఫున ఒక మంచి గిఫ్ట్. ఈ ప్రోగ్రామ్ని మనకి స్పాన్సర్ చేస్తున్నవారు కేకే స్టోర్స్, పీపీ రోడ్, భీమవరం. కో-స్పాన్సర్డ్ బై మిత్రా మెడికేర్ హాస్పిటల్, ప్రియాంక స్కిన్ క్లినిక్ అండ్ డిటిడిసి. మీరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే 9121510777 నెంబర్కి వాట్సాప్లో మీ డీటెయిల్స్ని సెండ్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో కూడా బీసీఎన్ డిజిటల్ టీవీని ఫాలో అవ్వండి. సో ఇదండి ఈరోజు ఎపిసోడ్.
మరో ఎపిసోడ్లో ఇంకో కొత్త వంటకాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. దిస్ ఇస్ తేజ సైనింగ్ ఆఫ్.